పోయి ఇవాళ మరొకసారి బ్రేక్ చేసే ప్రయత్నం ఇవన్నీ జరుగుతున్నాయని అనుకోవచ్చు కదా, ఏం చెప్తారు? నవీన్ గారు, ముఖ్యంగా మీకు ఏబిఎన్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండ్ ప్యానలిస్టులందరికీ నమస్కారం అండి. ఇవాళ రోజు మనం చూసుకుంటే మొన్న ఇదే విషయం మీద మాట్లాడుకున్నాం. ఏ రోజైతే ఇది సిబిఐ కోర్టు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ టూర్ కి వెళ్ళి ఒక ఏదైతే పనికిరాని నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ లో అందుబాటు లేకుండా లండన్ లో ఇష్టం వచ్చినట్టు తిరిగి లాస్ట్ కి దాని మీద మొట్టికాయలు వేస్తూ సిబిఐ కోర్టు ఖచ్చితంగా మెమో దాఖలు చేయాలి, మీరు అసలు లండన్ టూర్ వివరాలు, అసలు మీరు ఎక్కడెక్కడ ఏమేం చేశారు అక్కడ లండన్ లో అన్న దాని మీద ఒక మెమో దాఖలు చేయాలి. అండ్ ఖచ్చితంగా ఈ నవంబర్ 14th ఫిజికల్ గా మీరు హాజరు కావాలి అని చెప్పడం జరిగింది. కానీ ఇవాళ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇంకా ఆయన యొక్క ఉన్న లీగల్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మళ్ళీ కొద్దిగా ఒక విధంగా అతి తెలివితేటలు యూజ్ చేసి ఆ అతి తెలివితేటలతో వాళ్ళు మళ్ళీ ఒక పెటిషన్ వేయడం జరిగింది. అదేంటంటే వీడియో కాన్ఫరెన్స్, స్కైప్ పెటిషన్ అంటాం మేము జనరల్. వీడియో కాన్ఫరెన్స్ పరంగా ఆయన అటెండ్ అయ్యే విధంగా ఒక పెటిషన్ వేసుకున్నారు. ఆయన ఫిజికల్ గా అటెండ్ కాలేరు, ఎందుకంటే ఇలా సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి అని చెప్పి. నేను అడిగేది ఏంటంటే ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే నవీన్ గారు, అంటే మీరు మామూలుగా మీరు ఇష్టం వచ్చినట్టుగా ఎప్పుడు పడితే అప్పుడు ఈ మొంతా తుఫాన్ కి దానికేమో మన కృష్ణా జిల్లాలో, మా జిల్లాలోనే కృష్ణా జిల్లాలో మీరు ఇష్టం వచ్చినట్టుగా వచ్చి రైతుల్ని ఓదారుస్తాను అది ఇది అని చెప్పి తిరుగుతూ ఉంటాడు ఆయన. అప్పుడు సెక్యూరిటీ ఇష్యూస్ ఉండవు. మళ్ళీ ఆయన మాజీ మంత్రి, ఆయన హయాంలో మాజీ మంత్రి పేర్ని నాని గారేమో ఆయన ప్రజా సంకల్ప యాత్రకి పూనుకుంటున్నాడు. తొందరలోనే 2026 నుంచో ఎప్పటి నుంచో లేకపోతే 2027 నుంచో ప్రజా సంకల్ప యాత్రకి ఆయన రెడీ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారని చెప్తుంటాడు, ఆయన అనౌన్స్ చేస్తున్నారు. మరి అప్పుడు సెక్యూరిటీ ఇష్యూస్ ఇవన్నీ కనబడవు. కేవలం కోర్టుకి అటెండ్ అవ్వండి మహాప్రభు అని చెప్పి ఒక మాట అంటే మాత్రం సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చేస్తాయి, ఈయనకి ఎక్కడ లేని థ్రెట్స్ వచ్చేస్తాయి, అన్ని వచ్చేస్తాయి. సో ఒక నాయకుడు, నేను ఇదివరకు కూడా చెప్పాను, నాయకుడు అంటే సింహాసనం మీద కూర్చున్న వాడే కాదు, ధర్మాసనం ముందు ధైర్యంగా నిలబడి నిజాలు మాట్లాడగలిగిన వాడే అసలు నిజమైన నాయకత్వ లక్షణము ఒక నాయకుడు. కానీ ఇవాళ రోజు జగన్మోహన్ రెడ్డిలో అది పూర్తిగా కొరబడింది. ఆయన ఒక అపోజిషన్, అందుకనే ఇవాళ రోజు ఆయన పార్టీని 11 సీట్లకి కుదించి ప్రజలు అక్కడ ఆంధ్ర ప్రజానికం 11 సీట్లకు కుదించారు. నెక్స్ట్ పక్కన ఒకటి కూడా తీసేసి ఒక సీటుకి కుదించేస్తారు. ఇంకా ఇలాంటి వేషాలు వేసుకుంటూ కూర్చుంటే వాళ్ళ పార్టీ. ఎందుకంటే ఇవాళ రోజు చూస్తే నవీన్ గారు ఎంత అంటే ఏంటి, డెమోక్రసీని వీరు హాస్యాస్పదం చేస్తున్నారా నాకు అర్థం కావట్లేదు. అసలు ఏంటది అంటే ఇవాళ రోజు నేను చెప్పేది ఏంటంటే సిబిఐ రోల్ చెప్పండి, సిబిఐ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు? అండి సిబిఐ వాళ్ళు డెఫినెట్ గా ఈ ఇష్యూస్ మీద వాళ్ళు దాఖలు చేస్తారు. అండ్ స్టేట్ గవర్నమెంట్, ఇప్పుడు ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్ ఆయన ఏమంటున్నాడు, సెక్యూరిటీ ఇష్యూస్ అంటున్నాడు కదా. సో స్టేట్ గవర్నమెంట్ నుంచి, హోమ్ మినిస్ట్రీ నుంచి, లేకపోతే మన యొక్క స్టేట్ డీజీపీ గారి నుంచి ఎఫిడవిట్స్ తీసుకోవచ్చు సిబిఐ వారు. తీసుకొని ఇతనికి ఎటువంటి థ్రెట్స్ లేవు, ఈయనకు పూర్తి సహకరిస్తాం, మేము పూర్తి Z కేటగిరీ Z+ సెక్యూరిటీ మేము అందిస్తాము, ఈయనని సురక్షితంగా హియరింగ్ స్థాపించి దాని తర్వాత ఇంటికి పంపించే ప్రక్రియ మేము అరేంజ్ చేస్తామని చెప్పి వాళ్ళ యొక్క అఫిడవిట్ తీసుకోవచ్చు, డీజీపీ గారిది కానీ లేదా హోమ్ మినిస్ట్రీ గారిది కానీ స్టేట్ నుంచి. సో అఫిడవిట్ సబ్మిట్ చేసి మేము పూర్తిగా ఈయనకి సెక్యూరిటీ ఇస్తామని చెప్పి సిబిఐ వారు ఆ అఫిడవిట్ ని దాఖలు చేయొచ్చు, సిబిఐ తరపున న్యాయవాది వీళ్ళ నుంచి తీసుకొని. సో అలా చేస్తారని అనుకుంటున్నాను. లేదంటే ఒకటి ఏంటంటే మన దేశంలో చట్టం ఎవరికైనా ఒకటే సార్, ఎక్స్ సీఎం అయినా ఒకటే, మీలాంటి ఒక పౌరుడికైనా ఒకటే చట్టం ఎవరికి చుట్టం కాదు. సో అలాంటప్పుడు ఈయన ఇష్టం వచ్చినట్టుగా నేను ఫిజికల్ గా అటెండ్ గాను, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేయండి, నాకు ఇది చేయండి అది చేయండి, ఇష్టం వచ్చినట్టు దాఖలాలు చేయడం లేదు. అండ్ డెఫినెట్ గా సిబిఐ తరపున న్యాయవాది దీన్ని వ్యతిరేకిస్తూ ఖచ్చితంగా నేను చెప్పినట్టు ఎఫిడవిట్స్ సబ్మిట్ చేసి ఇతనికి ప్లస్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ద్వారా ఆయనకి నిజంగా అసలు ఏం థ్రెట్ ఉంది అవి ఏంటని అనాలిసిస్ చేసి ఆ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయొచ్చు. సో చాలా దారులు ఉన్నాయి. అసలు ఈ విషయం ఆయన వెళ్ళడానికి ముందే, అనుమతులు తీసుకోవడానికి ముందే అడుగుంటే ఆ రోజున అనుమతి రాకపోయేది, అంతేనా? ఏంటండి ఇప్పుడు ఈ విషయం ఆయన నేను కోర్టులో హాజరవ్వడం ఇబ్బంది అవుతుంది, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతానంటూ ఎప్పుడైతే లండన్ పర్యటనకు ముందే ఈ విషయాన్ని కోర్టుకు చెప్పుంటే ఆ రోజున అసలు పర్యటనకే అనుమతి వచ్చి ఉండేది కాదేమో కదా. 100%. అప్పుడు అసలు మొత్తానికి అసలు నేను ఏమంటున్నానంటే సుబ్బారావు గారు అన్నట్టు నిజంగానే సిబిఐ వారు కొద్దిగా సీరియస్ గా తీసుకొని అసలు ఈయన బెయిల్ రద్దు పిటిషన్ కూడా ఇంకేసేయాలి. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఎందుకంటే నిజంగా ఒక సాధారణ ప్రజల్లో, ఒక ఆంధ్ర ప్రజానికమే కానీ తెలుగు రాష్ట్ర ప్రజలే కానీ ఎవరైనా కానీ అసలు ఈ కేసుని ఎన్నో ఏళ్ళ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు అందరూ విసిగెత్తిపోయారు ఒక విధంగా. బట్ ఇక్కడ నేను చెప్పినట్టు ఇదివరకు కూడా చెప్పాను, ఇక్కడ సిబిఐ ఇస్ ఇండిపెండెంట్ ఏజెన్సీ. వాళ్ళ ద్వారా వాళ్ళు ఎంతవరకు చేయగలుగుతారు అన్ని విధాలు ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఎకనామిక్ ఒఫెన్సెస్ లో ప్రాబ్లం ఏంటంటే నవీన్ గారు, మనీ ట్రైల్ ఎస్టాబ్లిష్ చేయడము, ఈ క్విట్ ప్రోక్యో ద్వారా ఈయన తండ్రి గారి హయాంలో ఇలాంటి కంపెనీస్ కి కొన్ని
ద్వారా వాళ్ళు అందుకు ప్రతిఫలంగా ఈయన కంపెనీలో డబ్బులు పెట్టారు, షేర్స్ కొన్నారు, ఇవన్నీ ప్రూవ్ చేయాలంటే అంత ఈజీ కాదు. ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. బట్ దానికి అనుగుణంగా ఇప్పటికీ చాలా మటుకు చార్జ్ షీట్లు ఫైల్ చేశారు, అన్ని ఎవిడెన్సెస్ ప్రైమా ఫేస్ ఎస్టాబ్లిష్ అయింది, అన్ని ఎవిడెన్సెస్ సబ్మిట్ చేశారు, అన్ని అయినాయి. అది కానీ ఆ విచారణ మాత్రం ఇన్నేళ్ళు పడుతుంది. అండ్ డిశ్చార్జ్ పిటిషన్స్ కొన్ని వందల కొద్ది డిశ్చార్జ్ పిటిషన్లు వేసి అవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి. కానీ ఇప్పటికే ఆల్రెడీ డిశ్చార్జ్ పిటిషన్స్ అన్ని కూడా అవి అసలు దేనికి పనికిరావు. ఇంకా ఈయన ఖచ్చితంగా ప్రైమా ఫేస్ ఎస్టాబ్లిష్ అయింది, ఈజ్ ప్రైమ్ అక్యూజ్డ్ కాబట్టి ఈయన ఇంకా కోర్టు హాజరు కావాల్సిందే. అండ్ సీరియస్ ట్రయల్ స్టార్ట్ అవుతుంది అని చెప్పడానికి ఇదంతా ఒక ఉదంతం. మొన్న November 14th రోజు కూడా ఈయనని ఫిజికల్ గా అటెండ్ అవ్వాలి అని కోర్టు చెప్పడం కూడా ఈ ట్రయల్ యొక్క ఇస్తుంది. కానీ ఈయన పదే ఇలాంటివి పక్కదారులు వెతుక్కుంటూ స్కైప్ పిటిషన్లు, ఫిజికల్ గా రాను, నాకు థ్రెట్స్ ఉన్నాయని చెప్పడము, మళ్ళీ పక్కన వెంటనే టీవీలో వేరే రైతుల్ని పరామర్శించడానికి మాత్రం యాత్రలకు వెళ్ళిపోతుంటాడు. అప్పుడు మాత్రం ఏం థ్రెట్స్ ఉండవు ఈయనకి. సో ఇదంతా చాలా హాస్యాస్పదంగా ఉంది. డెఫినెట్ గా సిబిఐ తరపున న్యాయవాది వీటి మీద వాదనలు వినిపిస్తారు. ఈయన పక్క నుంచి రైతులు భరోసా యాత్రను, ఇంకోటి ఏదో యాత్ర అని చెప్పి మనం మొందర్ తుఫాన్కి ఈయన తిరుగుతున్నాడు అండి. మరి అప్పుడు ఈయనకి సెక్యూరిటీ థ్రెట్ లేదు, జస్ట్ హైదరాబాద్కి రావడానికి ఏంటి థ్రెట్ ఈయనకి? ఇదంతా నాటకాలు అని చెప్పి డెఫినెట్ గా ఇవన్నీ చూపించి వాదనలు చేసే అవకాశం కూడా ఉంది. అండ్ వాళ్ళు వాడుకోవాలి కూడా ఇది ఖచ్చితంగా. ఇవన్నీ ఈయన తిరుగుతున్నాడు, ఈయన కేవలం కోర్టుకు మాత్రమే ఈయన ఇలాంటివన్నీ ఇబ్బందులు చూపిస్తున్నాడు. కేవలం కోర్టు హీరింగ్స్ తప్పించుకోవడానికి మాత్రమే ఇలాంటి ప్రొసీజరల్ ల్యాబ్స్ చేస్తున్నాడు ఈయన క్లియర్ గా అని చెప్పి నన్ను అడిగితే సిబిఐ వారు నిజంగా ఈయన బెయిల్ డిస్మిసల్ పిటిషన్ కూడా వేయాలి. ఇంకా చూద్దాం మరి మీరు అన్నట్లు సిబిఐ స్టెప్ ఎలా ఉంటుందో మనకి తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ఈయన పిటిషన్ వేశారు కాబట్టి ఆనంద్ సార్ గారు